వీడియోని డిలీట్ చేస్తే జరిగే నష్టాలు ఏంటి, అసలు ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి, మీ ఛానల్లో ఏం జరుగుతుంది ఏంటంటే డీటెయిల్స్ మనం ఇప్పుడు ఒకసారి అనలైజ్ చేద్దాము. సో మీరు వీడియో డిలీట్ చేయాల్సిన సందర్భాలు చాలా ఎందుకు వస్తాయంటే కామెంట్స్ భరించలేకో, లేకపోతే మీకు ఆ కంటెంట్ నచ్చలేదో, లేకపోతే ఆడియో బాగాలేదో, వీడియో బాగాలేదో, మీకు నచ్చలేదో, లేకపోతే మీ ఛానల్ రాంగ్ డైరెక్షన్లో వెళ్తుందని మీరు అనుకుంటున్నారో, లేకపోతే ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్కి మీరు వీడియో డిలీట్ చేసి ఉండొచ్చు. కాకపోతే దానివల్ల ఏమేమి నష్టాలు జరుగుతాయో మనం చూద్దాం. ఫస్ట్ మీరు ఒక వీడియో అప్లోడ్ చేస్తారు, వీడియో అప్లోడ్ చేసి ఏమవుతుంది, దానికి కొన్ని వ్యూస్ వస్తాయి, దానికి కొంత వాచ్ టైం వస్తుంది, దానికి కొన్ని సబ్స్క్రైబర్స్ కూడా వస్తారనమాట. సో సబ్స్క్రైబర్స్ కొంతమంది వచ్చారు, వాచ్ టైం కొంత వచ్చింది, వ్యూస్ కూడా కొన్ని వచ్చాయి. ఇప్పుడు మనం ఆ వీడియోని డిలీట్ చేద్దాం అనుకుంటున్నాం. అది పాత వీడియో అయి ఉండొచ్చు, లేదా రీసెంట్గా పోస్ట్ చేసిన వీడియో అయి ఉండొచ్చు. ఇందులో ఫస్ట్ మనకి మిగిలేది ఏంటి అంటే వీడియో డిలీట్ చేసినా సరే ఎఫెక్ట్ అవ్వనేది సబ్స్క్రైబర్స్ అనమాట. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ మీ ఛానల్ కంటెంట్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్నారు, ఆ వీడియో నచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్నా, ఆ వీడియో చూస్తున్నప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్నా, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నది మీ ఛానల్కి, మీ వీడియోకి కాదు. సో మీ వీడియోకి వచ్చిన సబ్స్క్రైబర్స్ అయితే ఒక్కళ్ళు కూడా పోరనమాట, యాజ్ ఇట్ ఈస్ వాళ్ళు అలాగే ఉంటారు. నెక్స్ట్ మీ ఛానల్కి వచ్చిన వ్యూస్ కానీ వాచ్ టైం కానీ ఏదైతే ఉందో, ఈ షార్ట్ అనుకోండి, షార్ట్కి ఎన్ని వ్యూస్ వస్తాయో ఆ వ్యూస్ కౌంట్ చేసి మానిటైజ్ చేస్తారు కదా, అలాగే లాంగ్ ఫామ్ వీడియో అయితే దానికి వచ్చిన వాచ్ టైం ఎంత ఉందో కౌంట్ చేసి మీరు ఎర్న్ ట్యాబ్లో యాడ్ చేస్తారో తర్వాత మీకు మానిటైజేషన్ అవుతుంది. సో ఈ వాచ్ టైం కానీ ఈ వ్యూస్ కానీ డిలీట్ అయిపోతాయి అనమాట. ఈ వాచ్ టైం అండ్ వ్యూస్ తగ్గిపోతాయి మీ ఓవరాల్ కౌంట్లో. మీకు ఇంతకుముందు ఒక 1 మిలియన్ వ్యూస్ వచ్చాయనుకోండి ఒక పర్టికులర్ షార్ట్ వీడియోకి, ఆ షార్ట్ వీడియో డిలీట్ చేస్తే ఆ 1 మిలియన్ వ్యూస్ అనేది తగ్గిపోతాయి అనమాట. సో మీకు మానిటైజేషన్ అయ్యే ముందు మీరు ఇలాంటివి చేసుకున్నారనుకోండి, మీకు ఎలిజిబిలిటీ మీరు రీచ్ అవ్వకుండా ఉంటారు. సో దానివల్ల మీకు మళ్ళీ వీడియోస్ పెట్టుకొని మళ్ళీ అంత రీచ్ అవ్వాలి అట్లా ఉంటుంది అనమాట. సో వీడియో డిలీట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించండి, ఎందుకంటే వ్యూస్ కానీ వాచ్ టైం కానీ పోతుంది కాబట్టి. అలాగే లాంగ్ ఫామ్ వీడియో తీసేస్తే దానికి ఉన్న వాచ్ టైం పోతుంది అనమాట. మీరు ఒకవేళ కంప్లీట్ మానిటైజేషన్ అయిపోయింది, 3000 అవర్స్ కాకుండా 4000 అవర్స్ లేదా 10 మిలియన్ వ్యూస్ వచ్చేసి మీ కంప్లీట్ మానిటైజేషన్ అయింది, మీరు మొత్తం ప్రాసెస్ అంతా ఆన్ చేసుకున్నారు, లేదా ఎవరైనా టెక్ ఛానల్తో చేయించుకున్నారు, మొత్తం ప్రాసెస్ అంతా క్లియర్ అయింది. సో దాని తర్వాత మీరు వీడియోస్ డిలీట్ చేస్తే, సో ఇప్పుడు మీకు ఆల్రెడీ 4000 వాచ్ అవర్స్ వచ్చాయి కదా, ఒక పర్టికులర్ వీడియో తీసేశారు, దానికి 2000 వాచ్ అవర్స్ ఉన్నాయి, అప్పుడు మీ మానిటైజేషన్ పోతుందా అంటే మీ మానిటైజేషన్ అయితే ఏం పోదన్నమాట. మీ మానిటైజేషన్ ఆల్రెడీ మీ ఛానల్కి ఎనేబుల్ అయిపోయింది. మీకు సబ్స్క్రైబర్స్ ఎలా వచ్చారో అలాగే మీకు మానిటైజేషన్ కూడా ఎనేబుల్ అయింది. మీరు వీడియోస్ డిలీట్ చేయొచ్చు, లేదా వీడియోస్ని అన్లిస్టెడ్లో పెట్టచ్చు, ప్రైవేట్లో పెట్టచ్చు, దాని తర్వాత మీరు ఏమైనా చేయొచ్చు అనమాట. మానిటైజేషన్ కన్నా ముందు చేస్తే మాత్రం ఎలిజిబిలిటీ మీరు రీచ్ అవ్వలేదు కాబట్టి మీ వీడియోకి మీ ఛానల్కి ఉన్న ఎలిజిబిలిటీ అనేది రీచ్ అవ్వడం ఇంకా ఎక్కువ టైం పడుతుంది. సో మీకు ఇది క్లియర్ అయిందనేది నేను అనుకుంటున్నాను. వీడియో డిలీట్ చేస్తే సబ్స్క్రైబర్స్ ఉంటారు, వాచ్ టైం ఆర్ వ్యూస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం పోతాయి అన్నమాట. సో ఓవరాల్గా మీ మానిటైజేషన్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది, మానిటైజేషన్ కన్నా ముందు. మానిటైజేషన్ తర్వాత అయితే ఆ ఎఫెక్ట్ కూడా ఉండదు. సో మీ సబ్స్క్రైబర్స్ కూడా ఎలాగ పోరు కాబట్టి మీరు డిలీట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కానీ ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే, ఎవరైతే కొత్త క్రియేటర్స్ కానీ లేకపోతే స్ట్రగుల్ అవుతున్న క్రియేటర్స్ ఉంటారో వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఈ పర్టికులర్ ఛానల్ అయితే ఉందన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి.